వెల్కమ్ టు పల్లవి టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న మీడియా చిట్ చాట్లో చేసినట్టు కామెంట్స్ ఏవైతే హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ పార్టీని కవిత దూరం చేసుకుంటుందా లేదా పార్టీనే బీఆర్ఎస్ను పక్కన పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కవిత ఇష్యూకి సంబంధించి జాగృతిని మొత్తం బలోపేతం చేస్తూ కవిత కార్యక్రమాలు చేస్తుంది. అయితే పార్టీ నేతలను కూడా కొంత వ్యతిరేకిస్తుంది, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చిందో దానిపై జాగృతి ఆఫీసులో సంబరాలు చేసుకోవడం, మా వల్లే ఇదంతా జరిగిందని కవిత చెప్పుకోవడం, ఆ తర్వాత తీన్మార్ మల్లన్న కామెంట్స్ చేయడం, కవితకి ఏం సంబంధం అని చెప్పి, ఆ తర్వాత తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్పై దాడి చేయడం, తర్వాత ఇద్దరు తీన్మార్ మల్లన్న కవిత ఇద్దరు శాసన మండలికి వెళ్ళి శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదులు చేయడం, ఒకరిపై ఒకరు వాళ్ళను సస్పెండ్ చేయాలని, కవిత డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం, తీన్మార్ మల్లన్నపై ఒక మహిళపై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని. ఈ వ్యవహారం అంతా గత 4-5 రోజులుగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ఇష్యూలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పెద్దలు కానీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి కవిత అన్న కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, అంటే బీఆర్ఎస్ పెద్దలు ఎవరు కూడా ఈ విషయంపై స్పందించలేదు, కనీసం ఖండించలేదు. దీనిపైనే ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కవితను వదిలించుకోవాలనుకుంటుందా, దూరం చేయాలనుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా రూమర్స్ వస్తున్నాయి. అయితే తీన్మార్ మల్లన్న ఏదైతే కవితపై కామెంట్ చేశారో దానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఖండన రాలేదు, బీఆర్ఎస్ నుంచి ఎటువంటి కౌంటర్ రాలేదు. కవిత డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు కానీ బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఖండన రాలేదు. దీనిపై కూడా నిన్న చిట్ చాట్లో కవిత చెప్తూ ఎవరు ఖండించకపోవడం బాధాకరం అని కూడా చిట్ చాట్లో సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తుంది కవిత. అయితే కవిత విషయానికి వద్దాం. కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత, జైలుకి వెళ్ళిన సమయంలో కవితను ఢిల్లీకి వెళ్ళి చాలాసార్లు ములాఖత్ సమయంలో కేటీఆర్ కలిశారు, హరీష్ రావు కలిశారు. ఇక్కడ కేసీఆర్ కూడా మనోవేదన చెందాడు బిడ్డ జైలుకి వెళ్ళిన విషయంలో. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంతకాలం ఇనాక్టివ్గా, రాజకీయాల్లో ఇనాక్టివ్గా ఉన్న కవిత గత 4-5 నెలలుగా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అయిన తర్వాత అయితే ఒకానొక సందర్భంలో జనవరి ఆ టైంలో కవిత కొన్ని కామెంట్స్ చేశారు. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ కామెంట్ చేశారు సామాజిక తెలంగాణ రావాల్సి ఉందని. అయితే ఇక్కడి నుంచే కాంట్రవర్సీ మొదలైంది. ఎందుకంటే 10 ఏళ్ళు పాలించింది కవిత తండ్రి కేసీఆరే, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి. కేసీఆరే 10 ఏళ్ళు పాలించాడు తెలంగాణను. తన తండ్రి పాలనను కవిత విమర్శిస్తోంది అంటూ బీఆర్ఎస్లోని కొంతమంది వర్గం దీన్ని వైరల్ చేయడం, వాళ్ళే విమర్శించడం, ఇదంతా చేస్తే అక్కడి నుంచే చిన్నగా కాంట్రవర్సీ మొదలైంది. అక్కడి నుంచి కవిత మెల్లమెల్లగా పార్టీని వ్యతిరేకిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో గత నెల కిందట కవిత రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది లీక్ కావడం, అంటే ఏప్రిల్ 27న వరంగల్లో ఎలకతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి ఏం చేస్తే బాగుండేది, ఏమేం చేయలేదు అని చెబుతూ తండ్రికి కవిత ఒక లేఖ రాసింది. ఆ లేఖ వైరల్ అయింది కవిత విదేశాల్లో ఉన్నప్పుడు. ఆ లేఖ వైరల్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మరోసారి కాంట్రవర్సీ అయింది. కవిత వచ్చిన తర్వాత చెప్పడం కేసీఆర్ మాత్రమే మాకు నాయకుడు, బీఆర్ఎస్లో ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, కోటరీలో దయ్యాలు ఉన్నాయి, వాళ్ళు మాత్రమే ఇదంతా చేస్తున్నారు, లేఖ వైరల్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది అంటూ కవిత విమర్శ చేసి, అయితే అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. హరీష్ రావు కేటీఆర్ పైనే కవిత రూమర్స్ చేస్తున్నారని, అంటే వీళ్ళంతా అడ్డుకుంటున్నారు కవిత రాజకీయ ఎదుగుదలని చెప్పి రూమర్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా కేటీఆర్కు పగ్గాలు ఇస్తారనే దాన్ని కూడా కవిత వ్యతిరేకిస్తుందనే రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే హరీష్ రావు ఒక సందర్భంలో బయటకు వచ్చి చెప్పాడు, కేటీఆర్కు పగ్గాలు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు, ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదు, దీని మీద ఎక్కువ రూమర్స్ క్రియేట్ చేయొద్దు, ఎక్కువ అపోహలు అవసరం లేదు, నేను గతంలోనే చెప్పాను, నేను హనుమంతుడు లాంటి వాడిని, సేవకుని నేను, కేసీఆర్ తర్వాత కేటీఆర్కు పగ్గాలు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు, మళ్ళీ ఎన్నిసార్లు అయినా చెప్తాను ఇలా అని చెప్పి హరీష్ రావు చెప్పాడు. కానీ కవిత వ్యతిరేకిస్తుంది. అది కవిత మాటల్లో తెలిసిపోతుంది, కవిత కామెంట్స్లో తెలిసిపోతుంది. ఈ లేఖ వైరల్ అయిన తర్వాత నుంచి కవిత మరింత స్ట్రాంగ్ అయింది. మరింత స్ట్రాంగ్గా మరి ఆమె జాగృతిని మరింత బలోపేతం చేస్తుంది. జాగృతి అనేది తెలంగాణ ఉద్యమం నుంచే మొదలైంది. 2005లో జాగృతిని ఏర్పాటు చేసింది తెలంగాణ ఉద్యమం నుంచే. కవిత జాగృతి నుంచి పలు కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలక పాత్ర. ఎందుకంటే మహిళలతో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం, మహిళా కార్యక్రమాలు నిర్వహించడం, పండుగలు చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చింది కవిత జాగృతి. అయితే 2014 నుంచి 2023 వరకు జాగృతి కొంచెం
స్లీపింగ్ మోడ్లో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కవిత ఎంపీగా గెలవడం, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కావడం, ఇవన్నీ కావడం జాగృతి నుంచి కార్యక్రమాలు తగ్గిపోయాయి. కానీ ఎప్పుడైతే కవిత సొంతంగా మళ్ళీ ఈ పార్టీ నుంచి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ సొంతంగా మళ్ళీ తన ఓన్ ఎస్టాబ్లిష్ కావాలనుకుని మళ్ళీ జాగృతిని పట్టుకుని వచ్చింది. ఇప్పటికే జాగృతికి సంబంధించి కొంతమంది ఇన్ఛార్జీలను కూడా నియమించింది. సింగరేణి కార్మిక సంఘాల దగ్గర జాగృతి ఇన్ఛార్జీలు నియమించి జాగృతిని బలోపేతం చేయడానికి కవిత ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తుంది. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా జాగృతి ఆధ్వర్యంలోనే కవిత ధర్నాలు చేసింది. దీని మీద బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించింది. కేసీఆర్ అంతటి లీడర్కి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్లో ఉన్న పెద్దలు ఎందుకు స్పందించరు, మీరు ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు నిరసనలు చేయట్లేదు అని చెప్పి. అంటే ఇప్పుడు కవిత మెడలో కనిపిస్తున్నది బీఆర్ఎస్ కండువా కాదు, జాగృతి కండువానే. ప్రతి కార్యక్రమంలోనూ జాగృతి కండువానే కనిపిస్తుంది. జాగృతి ద్వారానే మళ్ళీ కార్యక్రమాలు మొదలు పెడుతుంది. భారత జాగృతి అధ్యక్షురాలుగా జాగృతి నుంచే కార్యక్రమాలు అన్నీ చేస్తుంది. ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఈ క్రమంలో జాగృతి నుంచి ఇప్పుడు కవిత బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీ వాదాన్ని ఎత్తుకుంది. కవిత బీసీ వాదాన్ని ఎత్తుకోగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఒక కసరత్తు కూడా చేస్తుంది. అయితే బీసీ వాదాన్ని కవిత ఎత్తుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు లేకపోతే ఎన్నికలు నిర్వహించద్దు, మేము అడ్డుకుంటాం, నిరసనలు చేస్తాం. మరి జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాగృతి ఆధ్వర్యంలో కవిత డిమాండ్ చేస్తూ వస్తుంది 42% రిజర్వేషన్లు ఉండాల్సిందేనని. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. అయితే దీన్ని జాగృతి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వస్తున్నట్టు అయితే మొన్న ఇటీవల కాంగ్రెస్ ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చిందో 42% రిజర్వేషన్లు అని చెప్పి ఆర్డినెన్స్కు పై జాగృతి ఆఫీసులో సంబరాలు కూడా జరుపుకున్నారు. మా పోరాటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని. అయితే అంతకంటే ముందే కవిత ఈ బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి ఆర్ కృష్ణయ్యను కలవడం, లెఫ్ట్ పార్టీల నేతలు కలవడం, వాళ్ళ మద్దతు కోరడం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంతో కాలంగా 40 ఏళ్ళుగా బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తి. ఆయన కూడా కలిశారు కవిత, కలిసి ఆయన మద్దతు కోరారు. జాగృతి ఆధ్వర్యంలో వీళ్ళందరి మద్దతు కోరుతూ బీసీలందరినీ ఏకం చేస్తూ బీసీ వాదాన్ని ఎత్తుకుంది. ఆ సమయంలో కొంతమంది బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు. 10 ఏళ్ళు మీ నాన్న అధికారంలో ఉన్నాడు, అప్పుడు బీసీలకు మీరేం చేశారు, ఇప్పుడు మీరు బీసీ వాదం, మీరు బీసీనా, మీరు బీసీ కాదు కదా, మీకెందుకు బీసీ వాదం అని. అయితే ఏదేమైనా కానీ 42% ఆర్డినెన్స్ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పుడు జాగృతి ఆఫీసులో సంబరాలు జరిగాయో ఇక్కడ మరో కాంట్రవర్సీ మొదలైంది. తీన్మార్ మల్లన్న మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల తెరపైకి వచ్చి కవితకి ఏం సంబంధం, ఆమె బీసీయా, బీసీ కాదు అని చెప్పి 2-3 అనుచిత కామెంట్స్ చేశాడు. కొన్ని కామెంట్స్ చేసేసరికి అవి జాగృతి కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యాయి. జాగృతి కార్యకర్తలు గత ఆదివారం మేడిపల్లిలోని క్యూనూస్ ఆఫీస్పై దాడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, మల్లన్న గన్మెన్లు ఫైరింగ్ జరిపారు అదుపులో చేయడానికి. ఇవన్నీ జరిగాయి. అయితే ఈ మల్లన్న చేసిన కామెంట్స్ అప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గత ఆదివారం చేసిన కామెంట్స్, గత ఆదివారం అంతకుముందు చేసిన కామెంట్స్ వల్ల గత ఆదివారం జరిగిన దాడి హాట్ టాపిక్గా మారింది. అప్పుడు వెంటనే కవిత కూడా రియాక్ట్ అయింది. మల్లన్న ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన ఎమ్మెల్సీ, ఇలాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండకూడదు, ఒక మహిళని చూడకుండా బీసీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నేను బీసీల కోసం పోరాడుతున్నాను, మహిళని చూడకుండా మహిళలను ఎదగనియాలి, అందుకే మహిళలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇలాంటి వాటి వల్లే అని చెప్పి డీజీపీకి ఫిర్యాదు చేయడం, శాసన మండలి చైర్మన్ గుత్తాకు ఫిర్యాదు చేయడం, ఆయన సస్పెండ్ చేయాలని ఇవన్నీ చేశారు. తన ఆఫీస్పై దాడి జరిగిందని మల్లన్న కూడా వెంటనే శాసన మండలి చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు, ఆమెను సస్పెండ్ చేయాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు దాడి చేసిన వాళ్ళు. అయితే మల్లన్న చేసిన కామెంట్స్ అంత తీవ్రంగా ఉన్నాయి. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తానని కూడా కవిత చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్ పెట్టారు, ఆందోళన చేశారు జాగృతి కార్యకర్తలు, అలా ఇలా మాట్లాడుతాను. మళ్ళీ నిజంగానే వల్గర్గా కామెంట్స్ చేసినట్టే, ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ చేసినట్టేనని చెప్పి జాగృతి కార్యకర్తలు మండిపడుతున్నారు. నిజంగా అలాంటి మాటలు అనకూడదు, కానీ వల్ల అలాంటి మాటలు చేయడం వల్ల జాగృతి కార్యకర్త దాడి చేశారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ నుంచి లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి జైల్లో పరామర్శించడం చేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు వెళ్ళాడు. ఆమెకు బెయిల్ రప్పించడం కోసం హరీష్ రావు, కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చెల్లెల మీద అంత అభిమానం, బిడ్డ అంటే అంత ప్రేమ. ఒకనొక సందర్భంలో లోక్సభ ఎన్నికలప్పుడు కూడా నా బిడ్డను జైల్లో పెట్టారు, కావాలనే రాజకీయ కుట్ర ఏదని కూడా కేసీఆర్ ఆవేదన చేశారు. ఇంతటి ప్రేమ ఉన్న కేటీఆర్ వీళ్ళంతా కవిత మీద ఇంత కామెంట్స్ చేసినటువంటి తీన్మార్ మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే, కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. థ్యాంక్ యూ అమ్మ.
నేను చెప్తున్నా కదా, నేను ఆయన జనాభా లెక్కల్లో లేరు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. ఈ విషయం పైన నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి అంటే మీడియాతో చిట్చాట్ చేసి సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తుంది. నేను అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం మా వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు అని విచారకరం మీద అని చెప్పి కూడా ఆమె సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గతంలో కవిత మీద కాగానే బీఆర్ఎస్ కామెంట్స్ వచ్చినా, బీజేపీ నేతల నుంచి కామెంట్స్ వచ్చినా బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఉండేది. బీఆర్ఎస్ మహిళా విభాగం నుంచి ఆందోళనలు జరిగేవి, ఇవన్నీ జరిగేవి. కానీ బీఆర్ఎస్ పెద్దలే కాకుండా బీఆర్ఎస్ నేత ఒక్కరు కూడా స్పందించలేదు. ఒక్క మధుసూదనాచారి తప్ప శాసన మండలిలో ఆయన ఎల్ఓపీ లీడర్గా ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ఆయన ఒక్కరు మాత్రమే ఖండించారు మల్లన్న కామెంట్స్ని. మిగతా బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించలేదు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ కవితను దూరం పెడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కాకుండా మరొక విషయం ఏంటంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో దానికి గౌరవ అధ్యక్షురాలిగా సింగరేణికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలిగా 2014 నుంచి కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా మార్పులు జరిగాయి. ఎందుకంటే జాగృతి ఆఫీసులను ఏర్పాటు చేసి కవిత 11 కేంద్రాల్లో జాగృతి సింగరేణి కార్మిక సంఘాలకు సంబంధించి కూడా జాగృతి అధ్యక్షులు నియమించడం, కార్మిక సంఘాల వారిగా ఇవన్నీ చేస్తుండడంతో మళ్ళీ కవిత సింగరేణి వైపు మళ్ళీ పట్టు సాధిస్తుందేమో అని చెప్పి ఇది ముప్పుగా భావించి బీఆర్ఎస్ వెంటనే సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్ సంఘంకు గౌరవ అధ్యక్షుడిగా అంటే సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించింది. అంటే కవితకు సింగరేణి ఒకప్పుడు బలం. ఎందుకంటే గౌరవ అధ్యక్షురాలుగా ఉంది కార్మిక సంఘానికి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఉండే సంఘం గెలిచింది. ఆ తర్వాత మొన్న ఏదైతే బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి మొన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నుంచి ఉన్న సంఘం బీఆర్ఎస్ తరఫున పోటీ చేయలేదు. కానీ సింగరేణి గత 10 ఏళ్ళుగా కవితకు బలంగా ఉండి వస్తుంది. ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణ మీద పట్టు సాధించాలనే జాగృతికి సంబంధించి అధ్యక్షులను కూడా నియమించింది. సింగరేణి క్యాలరీల వారికి అధ్యక్షులు కూడా కవిత నియమించింది. ఇక్కడ సింగరేణి వైపు అంటే ఉత్తర తెలంగాణ కవిత పట్టు సాధిస్తుందనే భయంతో బీఆర్ఎస్ వెంటనే ఇన్ఛార్జిగా తెలంగాణ కార్మిక సంఘం బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరును నిన్న నియమించింది. దీన్ని బట్టి తెలిసిపోతుంది కవితకి ఎక్కడికక్కడ చెక్కు పెట్టాలి అని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసిపోతుంది. బీఆర్ఎస్ ఏదైతే కవిత కామెంట్స్ గతంలో సామాజిక తెలంగాణ రాలేదనే కామెంట్స్ దగ్గర నుంచి తండ్రికి లేఖ రాయడం, బీఆర్ఎస్ నేతలపై కామెంట్స్ చేయడం, పార్టీని బలహీనపరిచే కామెంట్స్ చేయడం ఇవన్నీ చేస్తూ వస్తుండడంతో బీఆర్ఎస్ చీఫ్ తన తండ్రి కేసీఆర్ ఆగ్రహానికి కూడా కవిత గురైంది. ఒకానొక సందర్భంలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళేటప్పుడు కూడా అందరూ వచ్చారు. కేటీఆర్, హరీష్ రావు అందరూ వచ్చారు. కేసీఆర్ బయలుదేరే ముందు కవిత కూడా వచ్చింది. కవిత నమస్కారం చేయబోగా కేసీఆర్ పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోయాడనే ప్రచారం కూడా జరిగింది. మొన్న యశోద ఆసుపత్రికి కూడా కేసీఆర్ వైద్య పరీక్షల కోసం వెళ్ళినప్పుడు కవిత వెళ్ళింది. కానీ కవితతో కేసీఆర్ ఎక్కువగా మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు. మొత్తంగా అయితే ఈ ముగ్గురు అంటే పార్టీ మొత్తంగా కవితను పక్కన పెట్టిందనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్పై జాగృతి ఆఫీసులో సంబరాలు జరుపుకోవడం పైన కూడా బీఆర్ఎస్ చీఫ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ ఆర్డినెన్స్లు కోర్టులో నిలబడవు. కావాలని కాంగ్రెస్ ఈ ఆర్డినెన్స్లు తెస్తోంది. ఇదంతా కాలయాపన, మంత్రుల కాలయాపన అని ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా జాగృతి సంబరాలు చేసుకుంటుంది. జాగృతి ఆధ్వర్యంలో కవిత సంబరాలు చేసుకుంటుంది. మా పోరాటం వల్లే నేనే చాలా మంది నేతలను కలిశాను, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని. కానీ గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్డినెన్స్లు ఏవి కోర్టులో నిలబడదని చెప్పి గతంలో చాలా ఆర్డినెన్స్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవేవి నిలబడలేదు కోర్టులో. కాబట్టి బీఆర్ఎస్ వాదన ఇలా ఉంది, కోర్టులో నిలబడవు ఇలాంటి ఆర్డినెన్స్లు. రాష్ట్రపతి గారికి పంపించిన ఫైల్స్ ఇప్పటికే 2 పంపించారు రాష్ట్రపతి గారికి. ఇప్పుడు కోర్టు చెప్తుంది కాబట్టి కోర్టులో ఇలాంటి ఆర్డినెన్స్ నిలబడవు. బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందో ఆ ఆర్డినెన్స్ నిలబడవు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థలకు వెళ్ళాలని బీఆర్ఎస్ వాదన అలా ఉంది. జాగృతి తరపున కవిత వాదన 42% ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి మేము సంబరాలు చేసుకుంటున్నామని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఈ జాగృతి కవిత సంబరాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ కూడా కోపం తెప్పించాయి. బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టే కార్యక్రమంలో ఉంటే కవిత ఓవైపు సంబరాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తుండడం కూడా కేసీఆర్ కోపం తెప్పించాయి. మొత్తంగా అయితే కవితను కేసీఆర్ దూరం పెట్టాడని తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కూడా పక్కకు జరపాలి. అందుకే బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వరును నియమించడం ఇవన్నీ కార్యక్రమాలు అందుకే చేస్తారు. మొత్తంగా అయితే కవితను పక్కన పెట్టేశారని తెలుస్తుంది. మొత్తంగా కవితకు బీఆర్ఎస్ నుంచి దూరం పెట్టారు. బీఆర్ఎస్ నా దారికి రావాల్సిందే బీఆర్ఎస్ని కూడా నిన్న కవిత చిట్చాట్లో చెప్పినట్లుగా తెలుస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కానీ బీఆర్ఎస్ ఈ 42% ఆర్డినెన్స్పై నా దారికి రావాల్సిందే, మా పోరాటం వల్లే దక్కిందని చెప్పి త్వరలోనే బీఆర్ఎస్ నేతలు కూడా నా దారికే వస్తారని. కానీ బీఆర్ఎస్
కవిత దారిలోకి రావడం కాదు, కవితను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. కానీ కవిత అందుకే జాగృతిని బలపరుస్తుంది. జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నిస్తోంది. ఏపీలో వైఎస్ షర్మిల మాదిరిగా కవిత కూడా మరి తొందరలోనే పార్టీ పెడుతుందా, ఈ జాగృతినే పార్టీగా మార్చి రాజకీయంగా ముందుకెళ్తుందా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నది వేచి చూడాలి.